వైసీపీనే కాదు, గతంలో టీడీపీ కూడా ఇలానే వ్యవహరించిందని రైతులంటున్నారు. సెజ్ భూముల్లో ఏరువాక చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత అందుకు విరుద్ధంగా వ్యవహరించారని వారంటున్నారు. 15 ఏళ్లుగా భూములు ఖాళీగా ఉన్నాయి కాబట్టి సెజ్ అనుమతులు రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ GMRSCZని అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళకి అమ్మివేసినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇది చట్టవిరుద్ధం, చల్లదిది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం చూసినా, లేదు ప్రాజెక్టు చట్టం ప్రకారం చూసినా, భూమి సేకరించిన తర్వాత 5 సంవత్సరాల లోపు ఆ పని పూర్తి చేసుకోవాలి. అలా చేయనప్పుడు ఆ భూమి రైతుకే చెందుతుంది. ఇది చట్టంలో ఉన్నది. 2005లో మొదలైంది ఈ తగు. ఇప్పటికీ 2020 అంటే 20 ఏళ్ళు అయ్యింది. అందుకని ఏ రకంగా చూసినా సరే ఆ భూమి మీద GMRSCZకి హక్కు లేదు. అందుకని ఈ అమ్మకం మారకం అనేటువంటిది చెల్లదు. సెజ్ రైతులకు ఇచ్చిన హామీలు టీడీపీ పాలనలో అమలు చేయలేదనే రైతుల ఆరోపణలను ఆ పార్టీ నేతల దృష్టికి బీబీసీ తీసుకెళ్లింది. తమ పాలనలో సెజ్ ప్రాంతం కొంత అభివృద్ధి చెందిందని, కోస్టల్ కారిడార్లో భాగంగా కొత్త హైవే సాధించామని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మీరు ఇవాళ భూములు ఏదైతే మీరు ఉపయోగించుకోలేదు, ఏ పర్పస్తో తీసుకున్నారో ఉపయోగించుకోలేదో ఆ భూములు ఆ రైతులకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఆ రైతులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ విలువలు పెరిగినాయి కదా, ఆ మార్కెట్ కోసమే కదా మీరు అరవింద పారమే కట్టబెడుతున్నారు. ఆ భూములు నిరుపయోగంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేసేయండి, రైతులకి వెనక్కి ఇచ్చేసేయండి, ఆ ధర వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీ చేతుల్లోకి సెజ్ భూములు చేరడం రాజకీయ చర్చకు తెరలేపింది. GMR ఆధ్వర్యంలో ఉన్న కాకినాడ సెజ్లో మెజారిటీ వాటాగా 51% షేర్లు అరబిందో రియాల్టీకి విక్రయించినట్లు ఇటీవల ప్రకటించారు. ఈ బదలాయింపుపై టీడీపీ సహా సెజ్ ప్రాంత రైతులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కాకినాడ సెజ్ పూర్తిగా ప్రైవేట్ సెజ్ అని సెజ్ డెవలప్మెంట్ కమిషనర్ ఏ రామ్మోహన్ రెడ్డి నిర్ధారించారు. అందులో వాటాల విక్రయానికి అభ్యంతరాలు ఉండవన్నారు. ఒక SCZ స్థాపించబడిన తర్వాత 1 సంవత్సరం లోపల కనీసం 1 యూనిట్ అయినా అందులో పనిచేయడం ప్రారంభించకపోతే మనం SCZ మొత్తంను మనము లెటర్ ఆఫ్ అప్రూవల్ అని ఒకటి ఉంటుందండి, దాన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. కానీ అలా పరిస్థితి రాలేదు. వాళ్ళ దగ్గర 1 యూనిట్ ఆపరేషనల్ అయింది విదిన్ ద టైం లిమిట్స్. ఆ టైం లిమిట్స్ కూడా భారత ప్రభుత్వము దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. దాదాపు 5 ఏళ్ల వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఏ యూనిట్ కూడా స్థాపించలేక కష్టాలు పడుతుంటే కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేము అప్రూవల్ ఇస్తాము. ఒక 5 ఏళ్ల వరకు అలా ఎక్స్టెన్షన్ ఇస్తూ వెళ్తామండి. కాబట్టి మా అంతకు మేము ఎప్పుడు కూడా SCZలను డీనోటిఫై చేయడానికి మేము వాళ్ళని ఎంకరేజ్ చేయము. నిబంధనలకు అనుగుణంగానే సెజ్లో తమ వాటా విక్రయం జరుగుతోందని GMR ప్రతినిధి బీబీసీకి తెలిపారు. ఈ యాజమాన్య బదలాయింపు ప్రక్రియ 3 ఏళ్లలో పూర్తవుతుందని ఆయన అన్నారు. సెజ్ పరిధిలో బల్క్ డ్రగ్ యూనిట్ కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అభివృద్ధి కోసమే అరబిందో రియాల్టీకి వాటాలు అమ్ముతున్నామని GMR ప్రతినిధి అంటున్నారు. మరోవైపు 2 కంపెనీల మధ్య జరిగిన క్రయ విక్రయాలతో జగన్కు సంబంధమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాకినాడ SCZని అరబిందో సంస్థ టేక్ ఓవర్ చేసినట్టుగా వార్తలు వచ్చిన వెంటనే అదేదో చాలా తప్పు అయినట్టుగా, అది కావాలని ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరే నిర్ణయంగా వారే దానికి బినామీగా పెద్ద పెద్ద మాటలని మాట్లాడుతున్నారు. మేమేమో భూములు ఇచ్చిన రైతులకు ఎలా మేలు